ఫిలిం ఛాంబర్ విషయానికి వద్దాం. మీరు గతంలో చెప్పారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అండ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్‌రాజు వచ్చినప్పుడే ఏపీలో గూడా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒకటొస్తుంది అంటున్నారు. కానీ ఈ 'హరిహర వీరమల్లు' థియేటర్ల ఇష్యూ సంబంధించి ఏం రత్నమేగా ఏఎం రత్నమును రేపు ఛాంబర్ చైర్మన్ కాడని గ్యారంటీ ఏంటి? డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అదే ఏపీ కాడని ఎంపీసీ. గ్యారంటీ ఏంటి? దానికి కావాల్సిన విధంగానే అన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఏపీలో కాదా? ఇప్పుడు ఏఎం రత్నంను అసలు ఈ థియేటర్ల ఇష్యూ అవసరమా? అవసరమా? అది అవసరం లేదు. మళ్ళీ మధ్యలో తెచ్చారు. థియేటర్ల ఇష్యూ అవసరం లేదు, సమ్మెలు అవసరం లేదు, ఏ ధర్నాలు అవసరం లేదు. అక్కర్లేని ఇష్యూ పైకి ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు ఓజీ అనబడే సినిమా వల్ల ఎవరెవరికి ఎంత లాభం అవుతుందో ముందే అందరికీ తెలుసు. బికాస్ కళ్యాణ్ బాబు అభిమానులంతా మంచి ఆకలి మీద ఉన్నారు. 'హరిహర వీరమల్లు', 'ఓజీ' 2 సినిమాలు ఉన్నాయి. ఎంత ఆకలి మీద ఉన్నారు లేరుగా. ఈవెన్ మీ ఆల్సో. నేను ఓపెన్గా చెప్తున్నా, నాకు ఇష్టమే. చూస్తా, ఆ పొగరు చూస్తా, ఆ పవర్ చూస్తా, ఆ దమ్ము చూస్తా, ఆ విధానం చూస్తా. నాకు ఇష్టమే అది, అందులో అనుమానం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం రత్నంని రేపు అనౌన్స్ చేసినా నేనేం ఆశ్చర్యపోను. బికాస్ పావులన్నీ అటువైపే కదులుతున్నాయి. సడన్గా ఇంకో పేరు తీసుకొచ్చినా నేనేం ఆశ్చర్యపోను. ఏం రత్నం కానీ తను కూడా కళ్యాణ్ బాబుకి కావాల్సిన వాడే. ఏం రత్నం నెల్లూరు జిల్లా, కానీ తమిళంలో ఎక్కువ సినిమాలు తీశాడు, సూర్య మూవీస్ అని. కానీ ఏం రత్నము పవన్ కళ్యాణ్ కొత్త ఖుషి తీశాడు గతంలో. ఇప్పుడు సూర్య మూవీస్ ఏం రత్నము ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేస్తారని రూమర్స్ వస్తున్నాయి. అంటే ఎంతవరకు చేశాడని నేను అనుకుంటున్నా. సంతకం ఒక్కటే పెండింగ్ ఉందేమో. రేపు 5వ తారీఖు తర్వాత ఇవన్నీ బయటకు వస్తే నేను ఆల్రెడీ చెప్పలా మీకు, మంత్రివర్గ విస్తరణ తెలంగాణలో అవ్వదిప్పుడు అని చెప్పా. అయిపోయింది, ఉగాది రేపు అన్నారు, గడిది గుడ్డు అవ్వదు అని చెప్పా. అయిందా? లేదు. అలాగే మన ఫిలిం ఛాంబర్ చైర్మన్ గురించి కూడా తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు ఖచ్చితంగా అని చెప్పా. అయిందిగా. మీ దగ్గర చెప్పిన దాంట్లో ఇది ఒక్కటి అవ్వలేదని చూపించండి నాకు. ఏఎం రత్నంని రేపు చైర్మన్గా చేసి అది కళ్యాణ్ బాబే అనౌన్స్ చేసినా నేనేం ఆశ్చర్యపోను. కళ్యాణ్ బాబుకు ఒక అలవాటు ఉంది, రుణం తీర్చుకుంటాడు. తనకి మంచి చేసిన ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటాడు. తప్పే ఉంది. ఖుషి చేశాడు అందుకే చైర్మన్ చేశాడంటే ఏడ్చినట్టుంది. దానికి దీనికి సంబంధం ఏంటి? మీకు తెలిసి ఖుషి ఒక్కటే చేశాడు, ఇంకెన్ని చేశాడో, ఇంకెంత అండగా నిలబడ్డాడో. కష్టకాలంలో కళ్యాణ్ బాబు పక్కన నిలబడి నీకెందుకు నేనున్నాను అని అన్నాడో తెలుసా ఎవరికన్నా? చేస్తే తప్పే ఉంది. లేదు, ఏఎం రత్నం చెప్పే సలహా మేరకు ఇంకెవరినన్నా అనౌన్స్ చేస్తాడేమో. ఇవన్నీ పక్కన పెడితే అతి తొందరలో ఈ సినిమాలకి రిలీజ్ కన్నా ముందే తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చూస్తారు ఆంధ్ర, ఏపీలో ఈ డెవలప్మెంట్ అది ఎలాగూ జరిగిపోయింది, అయిపోయింది. ఇంతే. నేను ఆ రోజే చెప్పా, విశాఖపట్నం తెలుగు సినిమా ఇండస్ట్రీకి హబ్ అవుతుంది అని. గో బ్యాక్ అండ్ చెక్ ఇట్ అవుట్. గంటా శ్రీనివాసరావు అదే చెప్పాడు. మరి ఇక్కడ గద్దర్ అవార్డులు ఇచ్చారు 2014 నుంచి 2023-24 వరకు. ఉత్తమ నటుడు అల్లు అర్జున్, పుష్ప 2. అవును. మరి ఇక్కడ ఎక్కువగా ప్రోత్సహిస్తుంది కదా తెలంగాణ ప్రభుత్వం. ఏముంది ఇక్కడ ఇక చేయడానికి? ఇంకా మొత్తం సినిమాలన్నీ అటే పోతాయి. ఇక్కడ షూటింగ్లకి ఏమన్నా ప్లేసులు ఉన్నాయా? ఏమన్నా చేయగలరా? ఆర్ఎఫ్సి తప్ప ఎవరన్నా ఉన్నాయా అసలు? తెలంగాణ రాష్ట్రంలో షూటింగులు చేయడానికి ఓ 15 ప్లేసులు చెప్పు నాకు. ఆంధ్రాలో 150 చెప్తారు. తేడా ఉంది నాన్న. ఇక్కడ విషయం ఏంటంటే ఇవి గతంలో చేసిన సినిమాలు, ఇక్కడ చేసిన సినిమాలు, అందుకనే ఇచ్చారు. ఇక్కడ గద్దర్ ఇచ్చారు, ఇప్పుడు నంది అక్కడికి వెళ్తుంది. నంది అవార్డులు ఇస్తారా? యాగంటి నందే కదా. నన్ను ఒక మాట చెప్పనా, ఏపీలో కూడా ఇక్కడ ఏం జరుగుతున్నాయో యాజ్ ఇట్ ఈజ్ జరుగుతాయి. భక్త కన్నప్ప సినిమా ఎవరు ఊహించని విధంగా అనుకునే స్థితి వస్తుంది. హిట్టా ఫ్లాపా? అన్న అర్థం కాలేదా? ఓకే. మనం ఒకరనుకుని వచ్చాము, ఇక్కడ ఇంకోటి కనబడుతుంది. ఇప్పుడు ఆ సినిమా చూడాలంటే ప్రభాస్ ఎందుకున్నాడు అందులో? ప్రభాస్ ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. ఎందుకున్నాడు వాళ్ళకు కూడా తెలుసు. నిజానికి ప్రభాస్ కాదు, చిరంజీవిని పెట్టాలి. మన తెలుగు చిత్రరంగాలలో తెలుగు ప్రేక్షకులు హర్షధ్వానాలు చేసి ఆమోదించేటటువంటి మనిషి మన చిరంజీవి. పరమశివుడి క్యారెక్టర్లో శివుడు అంటే ఇలా ఉంటాడు, చిరంజీవి శివుడిలా ఉన్నాడు కాదు, శివుడు అంటే చిరంజీవి ఇలా ఉంటాడు అని ఆపద్బాంధవుడు సినిమా అప్పుడే నిర్ణయించుకున్నారు. ఆ మనిషిని పక్కన పెట్టి ప్రభాస్ని ఎందుకు పెట్టారయ్యా? సినిమా ఆడటం కోసమేగా, ప్రభాస్ ఫ్యాన్లు రావడం కోసమేగా. నేను నేరుగానే మాట్లాడతా. ప్రభాస్ చూడడం కోసం తప్ప ఆ సినిమా చూడడానికి ఎవడన్నా వస్తాడా?
హార్డ్ డిస్కులు కూడా మాయమయ్యాయి, అందులో పెద్ద సీన్లు ఉన్నాయని. గడిద గుడ్డు ఉన్నాయి ఆడ. ఆ సినిమాని ఎవరు మర్చిపోకూడదు తప్ప ఏం లేదు అక్కడ. కన్నప్ప నాన్న ఒక్క మాట చెప్పనా, మీ ప్రేక్షక మహాశయులందరికీ ఏమీ ఊహించుకోకుండా వెళ్ళండి ఆ సినిమాకి. ఏమీ ఊహించుకోకుండా ఆ సినిమాకి వెళ్ళండి. కనీసం అందులో ఏదన్నా మీకు నచ్చితే బాగుంది అని బయటికి రావచ్చు. అంతమించి అక్కడ ఏం లేదు, ఏం ఉండదు కూడా.